నమస్తే అండి. ఒక డాన్స్ టీచర్కి అండ్ పేరెంట్కి జరిగే సిచ్యువేషన్స్లో సెకండ్ సిరీస్గా నేను ఎంచుకున్న టాపిక్ ప్రోగ్రామ్స్ అండ్ నంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఒక ప్రోగ్రాంలో ఒక పాట చేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఆ పాట రిపీట్ చేయకూడదు అనేసి చాలామంది పేరెంట్స్ ఒక ఆలోచనలో ఉంటారు. ఒకటి అర్థం కానిది ఏంటంటే, మేము నేర్చుకున్నప్పుడు ఆ ఒక్క పాటనే మా మేడం కానీ మా మాస్టర్ గారు కానీ ఒకటే పాటని ఎన్ని ప్రోగ్రామ్స్ చేయించేవారు. ఎందుకంటే ఆ పాట మీద పట్టు రావాలని, ఆ పాట మీద ఇంకా ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి, ఇంకా ఎంత బాగా నవ్వాలి, అలాంటివన్నీ మనకి పట్టు రావాలి అంటే ఎక్కువసార్లు ఆ పాటని అభినయించాలి, మనం ఎక్కువసార్లు ఆ పాటని ప్రోగ్రామ్స్ చేయాలి. ఇప్పుడున్న పేరెంట్స్ అతి తొందరగానో, లేకపోతే పిల్లలు ఇంకా ఎక్కువ నేర్చేసుకోవాలనో, లేకపోతే ఇంట్లో ఒక గిఫ్ట్ తీసుకొచ్చేసి మొమెంటో పెట్టేసుకొని మా అమ్మ ఇన్ని ప్రోగ్రామ్స్ చేసేసింది అని స్టేటస్లో పెట్టుకోవాలనో అర్థం కాదు. కానీ ప్రతి ప్రోగ్రామ్కి కొత్త పాట కావాలని చాలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు టీచర్ దగ్గరికి వచ్చి. సో అలా కాదు. డాన్స్ అనేది జస్ట్ పాట నేర్చేసుకొని ప్రోగ్రామ్ చేసేసి స్టేజ్ ఎక్కేసి ఆ తర్వాత ఫోటోలు వీడియోలు తీసేసుకొని వాట్సాప్లో స్టేటస్గా పెట్టేసుకొని ఒక మొమెంటో షెల్ఫ్లో పెట్టేసుకునేది కాదండి డాన్స్ అంటే. మనం భక్తితో దాన్ని ఆలోచిస్తూ అందంగా అభినయిస్తూ దానిలో లీనమయ్యి చేయడమే డాన్స్ అనేది. ఒకటే పాటని రిపీట్ చేస్తున్నారు మేడం, మీరు చేయకండి ఈ ప్రోగ్రామ్ అని చెప్పి తల్లిదండ్రులు చెప్పకూడదు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రుల క్యారెక్టర్, తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాలి. పిల్లలకి వాళ్ళే చెప్పాలి. ఏమని, నాన్న మేడం ఏం చెప్తే మీరు అది వినండి, మేడం ఎన్నిసార్లు ఆ పాట చేయమంటే మీరు దాన్ని ఇంకెంత అందంగా చేయాలి, ఎంత అభినయించాలన్న విషయాన్ని ఆలోచించండి. అంతేకాని మేడం రిపీట్ చేయమంటుంది మీరు ఈ ప్రోగ్రామ్ చేయకండి అని చెప్పి తల్లిదండ్రులు దయచేసి చెప్పద్దు. ఎందుకంటే ఈ విషయాల్లో గురువుగారు మాట్లాడుతూ ఉంటే మేడం చెడ్డ అయిపోతుంది. మేడం ఎప్పుడు మమ్మల్ని ఇదే చేయమంటుంది, అక్క వాళ్ళకి వేరే పాటలు చేయిస్తోంది, వాళ్ళకి వేరే పాటలు చేయిస్తుందని పిల్లల దృష్టిలో ఉంటుంది. పిల్లల ఆలోచన అంతటి వరకే ఉంటుంది. కానీ సీనియర్గా ఆలోచించాల్సింది, మెచ్యూరిటీగా ఆలోచించాల్సింది పేరెంట్స్ మాత్రమే. కాబట్టి పేరెంట్స్ అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. ప్రతి ప్రోగ్రామ్కి కొత్త పాట కావాలి, కొత్త పాటే చేయించాలి అంటే తప్పు. ఎందుకంటే ఒక 200 ప్రోగ్రాంలు చేస్తే 200 ప్రోగ్రాంలు మనం అదే కొత్త పాటలు చేయలేం కదా, 200 పాటలు చేయలేం కదా. కాబట్టి అర్థం చేసుకోండి. ఒకటే పాటని ఎన్నిసార్లు రిపీట్ చేసినా దాన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎంత అందంగా చేయాలి అన్న ఆలోచనలో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.